బీసీ కోటా అమలుకు అంతా సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. అసెంబ్లీలో బీసీ కోటాకు అన్ని పార్టీలు మద్దతిచ్చాయన్నారు. బీసీ కోటాతో ఏ వర్గాలకు అన్యాయం జరగదని ఆయన స్పష్టం చేశారు. సామాజిక కోణంలో ఆలోచించి బీసీ కోటా తీసుకొచ్చామన్నారు. సామాజిక మార్పునకు నాంది పలుకుతున్నామన్నారు. రిజర్వేషన్లపై ప్రభుత్వ చిత్తశుద్ధి ఏంటో ప్రజలకు తెలుసు అని అన్నారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు గాని కేంద్రం 10% ఈడబ్ల్యూఎస్ కు రిజర్వేషన్ ఇస్తున్నాడు గాని ఎవరికి వ్యతిరేకంగా కాదు. ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయం కూడా వారికి ఒక నయా పైసా కూడా హాని కలిగేటువంటి నష్టం కలిగే అంశం కాదు. మేము తెలంగాణలో తీసిన లెక్కల ప్రకారంగా ఆ ప్రామాణికమైనటువంటి లెక్కల ఆధారంగా ప్రజల అభిప్రాయం మేరకు రాజకీయ పార్టీల అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్న సందర్భంలో కోర్టు కూడా ఒక దశలో మెరిట్ మీద మళ్ళీ 8వ తారీఖు వింటాం. మీ ఎన్నికల నోటిఫికేషన్ గాని మీ ప్రక్రియ కొనసాగించుకోవని చెప్పినందుకు కోర్టుకు ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా సామాజిక న్యాయానికి ఒక మార్పు జరుగుతున్నప్పుడు ప్రజాస్వామ్యంలో కొన్ని అంశాలకు సంబంధించి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు ఎక్కడో కాడ పురిటి నొప్పులు దాటి బయట పడాల్సి వస్తుంది. మేము కూడా ఈ కార్యాచరణ మొత్తంలో అనేక పురిటి నొప్పులు అనేకమైనటువంటి అడ్డంకులను ఎదుర్కొని అనేకమైనటువంటి అవాంతరాలను ఎదుర్కొని ఈ స్థాయి దాకా తెలంగాణ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశం వచ్చింది. నేను తెలంగాణలో ఉన్నటువంటి సామాజికవాదులు ఒక బలహీన వర్గాలు ఒక దళిత సంఘాలు ఒక గిరిజన సంఘాలు కాదు, సామాజికంగా కోణం నుంచి ఆలోచించి సామాజిక న్యాయం కాంక్షించే ప్రతి వ్యక్తి ఇప్పుడు ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాన్ని ఎన్నికల ప్రక్రియకు సహకరించే విధంగా న్యాయస్థానంలో జరిగేటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు కావచ్చు లేదా అక్కడ పడేటువంటి మన వాదనను వినిపించడానికి సోమోటగా అందరూ కూడా సానుకూలంగా ఈ న్యాయమైనటువంటి సామాజిక న్యాయ నిర్ణయానికి మద్దతునివ్వమని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చట్టపరంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ గల్లీ ఎన్నికైనా ఢిల్లీ ఎన్నికైనా గెలుపు బీఆర్ఎస్దేనని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజలు మళ్లీ కేసీఆర్ కావాలని కోరుతున్నారని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో యూరియా కష్టాలు లేవన్నారు. ఉన్న నగరాన్ని పట్టించుకునే దిక్కులేదు కానీ కొత్త నగరాన్ని కడతానని రేవంత్ ఫోజులు కొడుతున్నారని ఆయన విమర్శించారు. గ్రామాల్లోని రైతులు ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారని అన్నారు. రాబోయే రోజుల్లో వచ్చేది గల్లీ ఎలక్షన్ అయినా ఢిల్లీ ఎలక్షన్ అయినా ఖచ్చితంగా ప్రజలు తిరిగి కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, తెలంగాణ రాష్ట్రానికి సారథ్యం వహించాలి అనే ఒక స్పష్టమైన ఆలోచన విధానానికి వచ్చినట్టుగా కనబడతా ఉన్నది. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు గ్రామాలలో రైతులు ఏ పరిస్థితిలో ఉన్నారో మీరు చూస్తూ ఉన్నారు. మనం ఎప్పుడో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చూసాం 2014 ముందు ఎరువుల కోసం లైన్లు కట్టి ఎరువుల కోసం యుద్ధాలు చేసే పరిస్థితి గతంలో ఉండేది. మళ్ళా కాంగ్రెస్ వచ్చింది అంటే మళ్ళా అదే పరిస్థితి వచ్చింది. ఎరువుల కోసం చెప్పుల జాతరలు ఎరువుల కోసం ముష్టి యుద్ధాలు చేసుకునే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చింది. కాబట్టి రైతులు ఆగ్రహావేశాలతో ఉన్నారు గ్రామాల్లో. మహిళలు మరి మాకు ఇవ్వాల్సిన 2500 రూపాయలు ఇస్తానని చెప్పారు 100 రోజుల్లో, ఇయ్యట్లేదు అనే కోపం మీద మహిళలు ఉన్నారు. వృద్ధులు 4000 పెన్షన్ అన్నారు, ఇంకోటి అన్నారు, అరిచేతిలో స్వర్గం చూపెట్టి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు పత్తా లేరని చెప్పి వృద్ధులు వితంతువులు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో ఆసరా పెన్షన్ అందుకున్న వాళ్ళు వాళ్ళంతా కోపంగా ఉన్నారు. యువత 2 లక్షల ఉద్యోగాలని చెప్పి విద్యార్థినులకు స్కూటీలని చెప్పి నిరుద్యోగ భృతి 4000 రూపాయలని చెప్పి ఇంకా చాలా మాటలు చెప్పారు. విద్యా భరోసా కార్డు అని చెప్పి యువత విద్యార్థి ఈ రకంగా కోపంగా ఉన్నారు. కాంగ్రెస్ గ్యారంటీ కార్డుల పేరిట చేసిన డ్రామాని గుర్తు చేయడానికే నిన్న మనం మన పార్టీ నుంచి కాంగ్రెస్ బాకీ కార్డు అంటే కాంగ్రెస్ బాకీ కార్డు అంటే ఏ వర్గానికి ఎంత బాకీ పడ్డారు, రైతులకు ఎంత బాకీ పడ్డారు, అట్లాగే రైతులకు ఎంత బాకీ పడ్డారు, అట్లాగే మహిళలకు ఎంత బాకీ ఉన్నారు, అట్లాగే మన తమ్ములకి చెల్లెలకి ఎంత బాకీ ఉన్నారు, అట్లాగే వృద్ధులకి వితంతులకి పెన్షన్దారులకి ఎంత బాకీ ఉన్నారని చెబుతూ ఇవాళ కాంగ్రెస్ బాకీ కార్డు పేరిట రైతు భరోసా ఎంత బాకీ పడ్డారు, నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు ఎంత బాకీ పడ్డారు, 1,00,000 రూపాయలు కేసీఆర్ గారు పెళ్లికిస్తే కళ్యాణ్ లక్ష్మి పేరిట షాదీ ముబారక్ పేరిట మేము తులం బంగారం ఇస్తామన్నారు. మరి ఇప్పుడు 8 లక్షల పెళ్లిళ్ళు అయినాయి. 8 లక్షల తులాల బంగారం బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇట్లా ప్రతి వర్గానికి ఎంత బాకీ ఉన్నది ఈ ప్రభుత్వం అంటూ ఈ బాకీ కార్డులు నిన్నటి నుంచే ఒక ఉద్యమ రూపంలో ఇంటింటికి మనిషికి చేర్చడానికి మనం తీసుకున్నాం. బాకీ కార్డుని మనం ఇంటింటికి తీసుకపోతే ఇదే కాంగ్రెస్ పాలిట బ్రహ్మాస్త్రం అవుతుంది. వాళ్ళు చెప్పినారు ఎన్నికలకు ముందు అభయహస్తం అన్నారు, మమ్మల్ని గెలిపించండి మాది అభయహస్తం అన్నారు. ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది ఇది అభయహస్తం కాదు, భస్మాసుర హస్తం, ఇది శూన్యహస్తం, దీనివల్ల ఒరిగేదేం లేదని అర్థమైంది. పరిస్థితులు ఇట్లా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో
ఇవాళ రోమ్ నగరం తగలబడుతుంటే ఆయన నీరో చక్రవర్తి ఎవరో ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నాడంట. ఉన్న ఊరే బాగాలేదు మీ నాయకత్వంలో, చెత్తదీసేటోడు లేడు, స్ట్రీట్ లైట్స్ వెలిగించేటోడు లేడు, ఆఖరికి మోరీలు పొంగుతుంటే ప్రజల మోరీల్లో కొట్టుకొని పోతుంటే ఉన్న నగరాన్నే పట్టించుకునే నాదుడు లేడు ఇవాళ మున్సిపల్ మంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉంటే. కానీ ఆయనేమో కొత్త నగరాలు కడతా అని చెప్పి నిన్న శంకుస్థాపన లేచి ఏందో ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇస్తా ఉన్నాడు. నేను ఫ్యూచర్ సిటీ కడతా, ఇది కడతా, అది కడతా. ఉన్న నగరం చూడమంటే ఇది చాతనైతే లేదు, ఉన్న నగరాన్ని ఏమో ఉద్ధరించే పరిస్థితి లేదు, కానీ కొత్త నగరాన్ని కడతానని చెప్పి ఇవాళ పోజులు కొడతా ఉన్నారు. హైదరాబాద్ రాయదుర్గం మెట్రో స్టేషన్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. రాయదుర్గం మెట్రో పొడిగింపును ప్రభుత్వం రద్దు చేయడంతో బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి తరలించారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. మొత్తం 5 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు 3 విడతల్లో, పంచాయతీ ఎన్నికలు 2 విడతల్లో జరగనున్నాయి. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ని విడుదల చేసింది. తెలంగాణలో 31 జిల్లాలు, 565 మండలాల్లో ఈ ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 5749 ఎంపీటీసీ స్థానాలు, 565 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీలకు 15302 పోలింగ్ కేంద్రాలు, జెడ్పీటీసీలకు 31377 పోలింగ్ కేంద్రాలు, సర్పంచ్ ఎన్నికలకు 15522 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 5 దశల్లో ఈ ఎన్నికలు జరిగేలా ప్లాన్ చేశారు. పురుషులు 81,65,894 మంది, మహిళలు 85,36,770 మంది, ఇతరులు 504 మంది ఉన్నారు. మొత్తం 1,67,03,168 మంది ఓటర్లు ఉన్నారు. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశలో అక్టోబర్ 9న నోటిఫికేషన్ విడుదలై అక్టోబర్ 23న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి. రెండో దశకు అక్టోబర్ 13న నోటిఫికేషన్, అక్టోబర్ 27న ఎన్నికలు జరుగుతాయి. ఇలా 2 దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి. అలాగే గ్రామ పంచాయతీలకు 3 దశల్లో ఎన్నికలు ఉంటాయి. అక్టోబర్ 31న గ్రామ పంచాయతీ మొదటి దశ ఎన్నికలు జరుగుతాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలకు అక్టోబర్ 13, 21, 25 తేదీల్లో నోటిఫికేషన్లు జారీ అవుతాయి. అలాగే అక్టోబర్ 31న, నవంబర్ 4న రెండో దశ, నవంబర్ 8న మూడో దశ ఎన్నికలు ఉంటాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ నంబర్ 11న జరిగి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఎన్నికలు జరిగిన రోజు ఫలితాలు వెల్లడిస్తారు. ఎంపీటీసీల స్థానాలు 5,749 గాను, జెడ్పీటీసీ స్థానాలు 565 గాను, పోలింగ్ లొకేషన్స్ 15,302 ఎంపీటీసీస్కి, 31,377 గాను నిర్ణయించడం జరిగింది.
ఈ వివరాలన్నీ కూడా మీకు మేము పొందుపరిచి ఇస్తాము. టోటల్ జీపీస్ 12,733 కాను, అలాగే వార్డులు 1,12,288 కాను, పోలింగ్ స్టేషన్స్ 1,12,770గా ఖరారు చేయటమైంది. జీపీ పోలింగ్ స్టేషన్స్ అంటే సర్పంచులకు నిర్వహించే ఎన్నికలకు గాను పోలింగ్ స్టేషన్స్ 15,522 గాను నిర్ణయించడం జరిగింది. ఈ పోలింగ్ స్టేషన్లో వేకెన్సీస్కి గాను ఓటర్ల సంఖ్య మేల్ 81,65,894, ఫీమేల్ 85,36,770, అదర్స్ 504. వెరసి మొత్తం ఓటర్ల సంఖ్య 1,67,03,168 గాను మాకు ఎలక్టరల్ రోల్స్లో పబ్లిష్ చేయడం జరిగింది. టైం షెడ్యూల్ కనుక మీరు చూసుకుంటే ఇది 9వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతోంది. స్పీకర్ ముందు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ విచారణకు హాజరయ్యారు. 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై స్పీకర్ విచారణ జరుపుతున్నారు. మొదటి రోజు 4 ఎమ్మెల్యేలను విచారించనున్నారు. హైదరాబాద్ నాంపల్లి ప్రెస్ అకాడమీ భవన్లో జర్నలిజం వృత్తిలో అమరులైన జర్నలిస్టు కుటుంబాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ ప్రియాంక, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఇటీవల మరణించిన 18 మంది జర్నలిస్టు కుటుంబ సభ్యులకు ₹1,00,000 చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. తెలంగాణ ఉద్యమ వ్యాప్తికి జర్నలిస్టులు విశేషంగా కృషి చేశారని మంత్రి సీతక్క అన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా జర్నలిస్టులు పనిచేస్తారని అన్నారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రజాప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఉండేటువంటి సమస్యలు కానీ లేదా వ్యక్తుల యొక్క భావాల్ని కానీ ఎప్పటికప్పుడు భావవ్యాప్తి చేయడంలో చాలా కీలక పాత్ర వహిస్తూ ఉంటారు. ఇవాళ 3 స్తంభాలు ఎట్లయితే ప్రజాస్వామ్యం అని మనం ఎట్లయితే అనుకుంటామో 4వ స్తంభంగా మన మీడియాని గుర్తిస్తూ ఉంటాం, చెప్పుకుంటూ ఉంటాం. మన కళ్ళ ముందు మనం చూస్తే తెలంగాణ ఉద్యమ వ్యాప్తిలో తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను, ఆ భావాన్ని వ్యాపింప చేయడంలో జర్నలిస్టులు యాజమాన్యం అటు ఇటు ఉన్న ప్రాంత హక్కుల కోసం భావవ్యాప్తి చేసి భావాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకువచ్చిన దాంట్లో జర్నలిస్టులు ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు, ప్రభుత్వానికి వారధులుగా కూడా మీడియానే పనిచేస్తారు. ఒక్కొక్క సందర్భాల్లో అధికారులకు తెలియనటువంటి అనేక అంశాలను లేదా ప్రజాప్రతినిధులకు దృష్టిలో లేనటువంటి అనేక సమస్యలను మీడియా ద్వారా చూసి మనం వాటి పరిష్కారాన్ని కూడా వెతుకుతూ ఉంటాం. సో అంత చక్కగా మీడియా పనిచేస్తూ ఉంటారు. అట్లా మన వాళ్ళందరూ కూడా మరి అదే రకంగా పనిచేస్తూ ఉన్నారు, పనిచేసిండ్రు, వారు అమరులైనరు. కాబట్టి ఈరోజు వారి కుటుంబానికి ప్రభుత్వం అండదండగా ఉండాలి. ప్రజలలో ఆకలి బాధలు లేని హైదరాబాద్ లక్ష్యంగా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ మోతీనగర్లో ఇందిరమ్మ క్యాంటీన్ను ప్రారంభించారు మంత్రి పొన్నం. మేయర్ విజయలక్ష్మి ఇందిరమ్మ క్యాంటీన్లలో ₹5కే బ్రేక్ఫాస్ట్, ₹5కే భోజనం కూడా అందిస్తున్నామని తెలిపారు. నగర వ్యాప్తంగా 60 ఇందిరమ్మ క్యాంటీన్ల భోజనంతో పాటు ప్రజలకు అందిస్తామని చెప్పారు. గ్రాబీ హటాబో అనే నినాదంతో ఇందిరమ్మ పేదల అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు.
నాన్ స్టాప్ గా కురుస్తున్న వర్షాలకు నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోతకు వచ్చిన సోయా పంట కోయక ముందే మొలకలు రావడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పంటకు మొలకలు వచ్చి పాడైపోయాయని, వర్షం కారణంగా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని రైతులు వాపోయారు. దీంతో ప్రభుత్వం స్పందించి తమకు పంట నష్టపరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. నాకు 5 ఎకరాలు సోయా వేసాను. అయితే కోత టైంలో చెట్టు అంతా మొలకలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మాకేం సుమారు ఏం పడతలేదు, సుమారు పడతలేదు, ఎక్కడ పడతలేదు. ఏ రైతు లేదు, ఏ ఆఫీసర్ లేదు, ఎక్కడ లేదు. వర్షాలు పడుతున్నాయి. మరి చేనులు వచ్చి చూడొచ్చు. ఏవోసారి ఎవరు లేరు. అక్కడనే ఆఫీసులో ఉండిపోతున్నారు. మరి రైతులు ఎలా కష్టం వస్తుంది, ఏమవుతుందని ఇంతవరకు ఆదుకున్నట్టు వెళ్ళారు. ప్రభుత్వం మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. మేము సోయా వేసినాం. 10 ఎకరాలు సోయా వేస్తే అది కౌలుకు చేసిన చేని. మరి కోద్దామన్నదాకంటే చెట్టుకి మొలకలు వచ్చేసినాయి. అది కోద్దామా కొయ్యొద్దా అంటే వర్షాలు అసలే పోతలేవు. పోలేక ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి మాకు ఏం తోస్తలేదు. మరి ఖర్చు ఎట్లా వెళ్ళాలా, మరి బతికెట్లా కాలా, ఇంత మాకు ఘోరంగా నడుస్తున్నది కాపుదానం. ఇట్లా అని సోయా వేసినాము, వేసి తీద్దామన్నదాకా తీయేస్తలేదు. ఇంత ఘోరంగా ఉన్నది. మరి ప్రభుత్వం ఏమన్నా కానీ మాకు ఆదుకోనాలని మేము ఇంత ఇది చేస్తున్నాం. ఈ సంవత్సరం అతి భారీ వర్షాల వల్ల మా యొక్క సోయలు, పత్తులు, మిగతా పంటలన్నీ సర్వనాశనం అయిపోయినాయి. ఇంతవరకు ఈ యొక్క ఏఓలు కానీ మరి పంటలకు విజిట్ చేసి ఏదైనా స్కీమ్ కానీ ఏదైనా ఉంటే ఇన్సూరెన్స్గా చేయించి మా యొక్క రైతులని గవర్నమెంట్ ఆదుకోవాలని మా పార్టీకి తరపు నుంచి రైతులను కోరుచున్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లా కొత్త కలెక్టర్ గా ఎం హరిత బాధ్యతలు స్వీకరించారు. జిల్లా సమీకృత కార్యాలయానికి చేరుకున్న హరితకు అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం తన ఛాంబర్లో అధికారికంగా జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు పుష్పగుచ్చం అందజేసి హరితకు శుభాకాంక్షలు తెలిపారు. సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ, వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమ వార్డులో అభివృద్ధికి సచివాలయ ఉద్యోగులు సహకరించడం లేదంటూ వైసీపీ కౌన్సిలర్లు బాయ్కాట్ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా తాము విజయం సాధించినప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చాక వార్డు అభివృద్ధి కుంటుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వార్డుల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సైతం సచివాలయ ఉద్యోగులు సహకరించడం లేదంటూ కౌన్సిల్ సమావేశాన్ని బాయ్కాట్ చేశారు. అధికార యంత్రాంగం నుండి ఎటువంటి స్పందన రాకపోతే ఇక ముందు కౌన్సిల్ సమావేశానికి హాజరు కాలేమంటూ వైసీపీ కౌన్సిలర్లు హెచ్చరికలు జారీ చేశారు. రాజ్యాంగానికి కట్టుబడి లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా నడుచుకుంటున్నందుకు మేము ఈ రోజు కౌన్సిల్ లో గౌరవ చైర్పర్సన్ గారిని మరి అక్కడ కమిషనర్ గారిని ఒక విషయం మీద మాట్లాడాం. ఏది అంటే వాళ్ళ వార్డులలో సచివాలయ సిబ్బందిని అక్కడ ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జ్ వాళ్ళు ఒక అథారిటీగా వార్డులలో తిరుగుతూ చేస్తున్నారు. మరి ఏ మాత్రము ఆ ప్రజలచే ఎలక్ట్ కాబడినటువంటి కౌన్సిలర్లకు ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళకు సంబంధించిన మనుషులు వార్డులలో తిరుగుతూ మా ఎలక్ట్ కాబడినటువంటి మా కౌన్సిలర్లను ఈ విధంగా అవమానపరచడం అనేది ఈ రాజ్యాంగంలో ఇది లేదు. వాళ్ళు ఆ విధంగా బిహేవ్ చేస్తున్నందుకు మేము ఈ రోజు చేస్తున్నాము. కమిషనర్ గారికి కూడా ఈ విషయం చెప్పాము. మరి ఫర్దర్ యాక్షన్స్ ఎలా ఉంటాయో చూస్తాం. దాన్ని గౌరవిస్తారా, గౌరవించి సంబంధించినటువంటి గౌరవ కౌన్సిలర్లను పిలుచుకొని వార్డులో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలకు దోహదపడాలని మేమందరం కూడా ఈ డిమాండ్ అనేది కమిషనర్ గారికి తెలియజేశాం, అధ్యక్షుల వారికి తెలియజేశాం. వాళ్ళ యొక్క ప్రతిస్పందనకు మేము ఎదురు చూస్తాము. అంతవరకు మేము ఈ కౌన్సిల్కి రామని చెప్తాము. కౌన్సిల్లో హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ప్రశాంత్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్, బాలీవుడ్ నటి
సోహాని కుమారి కాబోయే భర్త సవాయ్ సింగ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజస్థాన్ కు చెందిన సోహాని కుమారి సవాయ్ సింగ్ లకు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. వారి పరిచయం ప్రేమగా మారి జూలైలో ఇరువురికి నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత వారిద్దరూ జూబ్లీ హిల్స్ లోని ప్రశాంత్ నగర్ లో అద్దెకు తీసుకున్న ఫ్లాట్ లో సవాయ్ సింగ్ తో కలిసి ఉంటుంది. కి వెళ్లగా సాయంత్రం సోహాని ఇంటికి తిరిగి వచ్చింది. తలుపు తెరిచి లోపలికి వెళ్లిన సోహాని డైనింగ్ హాల్లో సవాయ్ సింగ్ ఊరి వేసుకుని ఉండడం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సవాయ్ సింగ్ ఆత్మహత్య చేసుకునే ముందు ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ వీడియోలో తాను జీవితంలో చాలా తప్పులు చేశానని, వాటి వల్ల ఇబ్బందులు పడుతున్నానని, ఇకపై అలాంటి తప్పులు చేయనని చెప్పినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ ప్రశాంత్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ బాలీవుడ్ నటి సోహాని కుమారి కాబోయే భర్త సవాయ్ సింగ్ ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజస్థాన్ కు చెందిన సోహాని కుమారి సవాయ్ సింగ్ లకు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. వారి పరిచయం ప్రేమగా మారి జూలైలో వీరివురికి నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత వారిద్దరూ జూబ్లీ హిల్స్ లోని ప్రశాంత్ నగర్ లో అద్దెకు తీసుకున్న ఫ్లాట్ లో సవాయ్ సింగ్ తో కలిసి ఉంటోంది. కాళేశ్వరం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. పుష్కర ఘాట్ మునిగిపోయింది. నూతనంగా నిర్మిస్తున్న అపరకర్మ మండపంలోకి వరద చేరింది. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ 85 గేట్లు ఎత్తి కిందికి నీటి విడుదల చేశారు. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 10,07,530 క్యూసెక్కులుగా ఉంది. ఓపెనర్ గా పాక్ ఆర్మీ చీఫ్ రావాల్సిందే. ఆర్మీ చీఫ్ కు పీసీసీ చీఫ్ తోడుగా రావాలి. ఇద్దరు కలిసి ఓపెనింగ్ బ్యాటింగ్ చేయాలి. అప్పుడే ఇండియాపై పాకిస్తాన్ విజయం సాధ్యం. జైల్లో ఉన్న సెటైర్లు ఆగడం లేదు. పాకిస్తాన్ చేతగానితనాన్ని వెల్లడించారు మాజీ ప్రధాని. మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ దుబాయ్లో జరిగిన ఆసియా కప్ లో భారత్ చేతిలో పాకిస్తాన్ జట్టు ఘోర పరాజయం పొందిన నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ తన పార్టీ ఆదేశాన్ని ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్ ద్వారా ప్రజలకు చేరవేశారు. భారత్ ను ఓడించాలంటే జనరల్ ఆసిఫ్ మునీర్, పీసీబీ చైర్మన్ మొహిన్స్ నఖ్వీ ఇద్దరు ఓపెనర్లుగా బ్యాటింగ్ చేయాలని, అంపైర్లుగా మాజీ చీఫ్ జస్టిస్ ఖాజీ ఫయోజ్ ఇసా, పాకిస్తాన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా సికిందర్ సుల్తాన్ రాజా ఉండాలని ఇమ్రాన్ సూచించారు.
థర్డ్ అంపైర్ గా ఇస్లామాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సర్ఫరాజ్ డోగర్ ఉండాలని కూడా ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించినట్టు ఆమె వెల్లడించారు. వన్డే వరల్డ్ కప్ విజేత కెప్టెన్ గా పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో నిలిచిన ఇమ్రాన్ ప్రస్తుతం క్రికెట్ పరాజయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పీసీబీ చైర్మన్ నఖ్వీ అసమర్థత, స్వపక్షపాతంతో పాకిస్తాన్ క్రికెట్ ను నాశనం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 2024 ఫిబ్రవరి ఎన్నికల్లో ఆర్మీ చీఫ్ మునీర్, అప్పట్లో చీఫ్ జస్టిస్ ఈసా, ఎలక్షన్ కమిషనర్ రాజా కలిసి తన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాన్ విజయాన్ని దొంగిలించారని ఇమ్రాన్ పదే పదే విమర్శిస్తూ వచ్చారు. ప్రస్తుతం అనేక కేసుల్లో ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉన్నప్పటికీ ఆయన రాజకీయ పంచులు, క్రికెట్ వ్యంగ్యం మాత్రం కొనసాగుతోంది. పాకిస్తాన్ రాజకీయ వాతావరణాన్ని కుదిపేస్తూనే ఉన్నాయి. తాజాగా పాకిస్తాన్ పై ఘన విజయం సాధించి భారత ఆసియా కప్ పొందిన నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.